హాయ్! నేనండి. అత్త, కోడలు రిలేషన్‌షిప్ ఎలా మెయింటైన్ చేసుకోవచ్చో ఇవాళ నేను మీకు నా పర్సనల్ లైఫ్‌లో నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డబ్బా కొట్టుకుంటున్నానని మాత్రం అనుకోకండి. బట్ రియల్‌గా చెప్తున్నాను నేను. మొన్న ఇండియా ఎళ్ళినప్పుడు మా అత్తగారు నాకు ఏదో ఒకటి ఇవ్వాలని చాలా అనుకున్నారనమాట. సో, ఆవిడ దగ్గర ఏదో పాత ఉంగరం ఉంటే అది తీసి నాకిచ్చారు. ఇచ్చి, "ఇది చాలా పాత మోడల్ అమ్మా. నీకు కావాలంటే కరిగించేసుకొని నీకు ఏది నచ్చితే అది తీసుకో" అని అన్నారు. నాకేమో ఉంగరాలు పిచ్చి. ఆ మోడల్ ఏమో నాకు తగ్గట్టు లేదు. బట్ స్టిల్ నేను ఆ ఉంగరాన్ని అలాగే మా అత్తగారి గుర్తు కింద దాచుకున్నాను. అసలు ఏ అత్తగారైనా నువ్వు ఇది కరిగించేసుకొని నీకు నచ్చింది చేసుకో అని అంటారా? అండ్ ఛాన్స్ దొరికిందే కోడళ్ళు గూడాని బంగారం దొరికింది. అమ్మ నాకు కావాల్సింది చేయించుకుంటానని చెప్పి అనుకునే కోడళ్ళు గూడా ఉంటారు. సో నేను చెప్పేదేంటంటే అత్తగారు, కోడలు బాండ్ ఓవర్ నైట్ బిల్డ్ అవ్వదు. ఇట్ టేక్స్ టైమ్. ఇద్దరు కొంచెం కొంచెం సాక్రిఫైసెస్ చేశారంటే స్లోగా ఒక అండర్‌స్టాండింగ్ స్టేజ్‌కి వస్తారు. దే బోత్ కెన్ ఆల్సో హ్యావ్ ఎ రిలేషన్‌షిప్ జస్ట్ లైక్ ఎ మదర్ అండ్ ఎ డాటర్. మేబీ 100% కాకపోవచ్చు. బట్ 80% మాత్రం మదర్ డాటర్ రిలేషన్‌షిప్ మాత్రం గ్యారంటీగా వస్తది. కానీ ఇద్దరు సాక్రిఫైస్ చేయాలి.